ఎట్టకేలకు పోలింగ్ అయితే ముగిసింది. ఎన్నికలు ఎప్పటినుంచో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. పార్టీలు కూడా, రాజకీయ పార్టీలు కూడా 13వ తేదీ కోసం ఎదురు చూశాయి. ఆ ఘట్టం అయితే పూర్తయిపోయింది. ఇక ఫలితాల కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారు. ముందొచ్చే ఎగ్జిట్ పోల్స్ మీద కొంతమంది ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న హింసాకాండ ఎన్నికల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది, అసలు రాజకీయ నాయకులు ఒక్కసారిగా ఎందుకు మారిపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చేసిన ఒక సంచలన ప్రకటన, ఆయన మీద ఆయనకు పెరిగిన ఆత్మవిశ్వాసం అనుకోవాలా, నిజంగా ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, మరికొన్ని అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా చూసుకుంటే 81.7% పోలింగ్ నమోదు, రికార్డు స్థాయిలో. అంటే దేశంలో కూడా ఎక్కడ ఈ స్థాయి పోలింగ్ నమోదు అవ్వలేదు అనేది. పరిణామం మంచిదే అయినా ఎవరికి మంచి ఎవరికి చెడు అనేదే ఇక్కడ ప్రధాన విశ్లేషణ. ఎవరికి వాళ్ళు ఫలితాలు వచ్చేదాకా అది మాకే ఫెచ్చింగ్ అని అనుకుంటారు. కానీ పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఒక్కసారిగా చూసుకుంటే ప్రతిపక్షానికి కలిసి వస్తుందా గత చరిత్రలో ఒకసారి మనం తీసుకుంటే, లేదంటే అధికార పక్షానికి ఇబ్బంది అవుతుందా? రాజకీయ ఫార్ములా అయితే గనక పోలింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ప్రతిపక్షం అధికారంలోకి వస్తుంది. అది గతంలో జరిగినటువంటి ఫార్ములాని బేస్ చేసుకుని చెప్తారు. అది సుదీర్ఘకాలం పాటు అట్లా జరిగింది. 1947 నుంచి దాదాపుగా 90లు, 2099, 95, 99 అట్లాగే జరిగినాయి. అయితే ఆ తర్వాత కాలంలో సీన్ మారింది. 2004, 2009, 2018, 2019 ఇట్లా చూసుకున్నప్పుడు అటు ఇటు అవుతున్నాయి. అందులో దేశంలోని ఒక్కొక్క రాష్ట్రంలో అక్కడ ఉన్న పరిస్థితులు కూడా మారిపోతూ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 99లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, అధికారం మళ్ళీ కంటిన్యూ అయింది చంద్రబాబుకి. 94తో పోల్చుకుంటే, ఇదే 98లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిన దాంతో పోల్చుకుంటే 99, ఎందుకంటే వెంటనే జరిగింది 13 నెలలకి జరిగినటువంటి సందర్భంలో పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది 98తో కంపేర్ చేస్తే. 94తో చేయట్లా నేను, 98, 99తో పోల్చుకుంటే జరిగినాయి కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. కానీ చంద్రబాబు నాయుడు అధికారం కొనసాగించారు. అలాగే 2004లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, కానీ చంద్రబాబు అధికారం దిగారు, రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. 2004 నుంచి 2009లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, అధికారంలో కంటిన్యూ అయ్యారు రాజశేఖర రెడ్డి. దానికి కారణం ఏంటంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం అంటారు. అది ఇద్దరికి దెబ్బతీస్తుంది కదా. ఒకళ్ళోటే తీసుకుంటాడు ఆయన కాదు కదా, కాంగ్రెస్ ఓట్లు తీసుకుంటాడు, తెలుగుదేశం ఓట్లు తీసుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వెస్ట్ ఉండేది అప్పుడు, అది కాంగ్రెస్ సీటు, కాంగ్రెస్ ఆర్ కమ్యూనిస్టులు. అట్లాంటి దాంట్లో ప్రజారాజ్యం గెలిచింది కదా, అంటే కాంగ్రెస్ సీటు పోయినట్టే కదా. అట్లా గోదావరి జిల్లాలో కూడా కాంగ్రెస్ సీట్లు పోయినాయి కదా. అప్పుడు కనబాబు అంటూ గెలిచింది ఏంటి, కాంగ్రెస్ సీట్లే కదా. కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఇది అని చెప్పలేం. కానీ ప్రజారాజ్యం ఇంపాక్ట్ అనేది ఒక సూత్రం ఉంది. అది పక్కన పెడితే పోలింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ప్రభుత్వం మళ్ళీ రిటైన్ అయింది. ఇకపోతే 2014లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, ప్రతిపక్షం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. 2014 నుంచి 19లోకి వచ్చేటికి పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు, అంటే అపోజిషన్ అధికారంలోకి. కానీ ఈ మధ్యలోనే మన తెలుగు రాష్ట్రాలు 2018లో పోలింగ్ పర్సంటేజ్ భారీగా పెరిగింది తెలంగాణలో, కానీ అధికారంలోని కేసీఆర్ కంటిన్యూ అయ్యారు. అదే సందర్భంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే జట్టు కట్టారో 18లో అట్లాగే జట్టు కట్టారు. అక్కడ 14లో జట్టు కట్టిన తెలుగుదేశం గెలిచింది, 18లో జట్టు కట్టినటువంటి తెలుగుదేశం ఓడింది కూటమి. భారీ అప్పుడు ఇదే హైప్ వచ్చింది, లగడపాటి రాజగోపాల లేకపోతే కనుక అయిపోయింది, కేసీఆర్ అట్లాంటోడు ఇట్లాంటోడు రాష్ట్రాన్ని నాశనం చేశాడు అన్నటువంటి పాయింట్ చాలా రకాలు తీసుకుని వెళ్ళారు. కానీ అక్కడ దెబ్బ తగిలింది. 2019లోకి వచ్చేటప్పటికి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పుడు అదే కేసీఆర్ దెబ్బతిన్నాడు. ఇలా కూటమి లేకుండా పోతే కూడా దెబ్బతిన్నాడు. కాబట్టి ఇది రాజకీయాల్లో 2 రోజులు 4 ఈ సూత్రం ఇంతే అని చెప్పడానికి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్లో మొన్న పార్లమెంట్ ఎన్నికల కంటే కూడా అసెంబ్లీ ఎన్నికలకి భారీ ఓటింగ్ జరిగింది. తెర చూస్తే మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలిచింది, మామూలు మెజార్టీ కూడా కాదు. ఆ కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ 2 కోణాలు ఉంటుంది. ఒకటి, తెలుగుదేశం పార్టీ అంచనా ఏంటి, 150, 160 దాటుతుందని పాతూరు నాగభూషణం లాంటి తెలుగుదేశం నుండి బీజేపీలోకి వచ్చే నాయకుడు చెప్తున్నాడు, వాళ్ళ మీడియా హెడ్. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు ఎంత అని చెప్తున్నారు, అధికారంలోకి వస్తామని చెప్తున్నారు, కానీ 150, 160 అంటల ముందు అన్నటువంటి ఆయన. కాబట్టి వాళ్ళేం లెక్కేసుకుంటున్నారు, టీడీపీ వాళ్ళు 100 నుంచి 120తో కొడతాం, గ్యారంటీ 90 దాటుతాం అని వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం అంచనా వేసుకుంటున్నాడు, 150 దాటుతుందని అంచనా వేసుకుంటున్నాడు.
ఈ ఎవరి లెక్కలు అలాగే ఉంటాయి. కానీ ఇక్కడ చిన్నది 2014 ముందు బిఫోర్ 2014 ఇప్పుడు మీరు చెప్పిన లెక్కలు 98, 99 కానీ 2004 కానీ ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత 2014 ముందు వరకు కూడా ఎక్కువ సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేలిన ఒక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్తో పోటీ పడ్డ ప్రాంతీయ పార్టీలకు అలా జరిగింది. కానీ 2014 తర్వాత కంపేర్ చేసుకుంటే ఆ పార్టీ కంప్లీట్గా కనుమరుగైపోయింది. మీరు చెప్పిన 2018లో ఓటింగ్ పెరిగింది అని అనుకున్నా, అక్కడ కూడా ఒక కాంగ్రెస్ పార్టీతోనే అక్కడ పోరాటం తప్ప ప్రాంతీయ పార్టీలతో పోరాడింది లేదు. ఆ సీన్ ఇప్పుడు మనం ఎలా కంపేర్ చేయొచ్చు, ఎలా ఉంటుంది దాన్ని ఎలా మనం పార్టీ కాబట్టి జాతీయ పార్టీనే కదా కాంగ్రెస్. అవును, జాతీయ పార్టీతో అక్కడ కూడా పోటీ. ప్రాంతీయ పార్టీ కలిపిపోతుంది. అవును, ఇక్కడ ఓన్లీ 2 ప్రాంతీయ పార్టీలే 2014 నుంచి. జాతీయ పార్టీ ఎక్కడ ఉంది? ఇక్కడ 2018లో అక్కడ పొత్తు పెట్టుకుంది ఎవరెవరండి? కాంగ్రెస్ జాతీయ పార్టీ. అవును, అదే అంటున్నాను. ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం. అవును, దాంతో పాటు కమ్యూనిస్టులు అనే జాతీయ పార్టీలు, అలాగే ఆయన పేరేంటి కోదండరామ్ అనేటువంటి ప్రాంతీయ పార్టీ, అట్లాగే గద్దర్ అనేటువంటి ప్రాంతీయ పార్టీ, ఇంతమంది కలిసి పొత్తు పెట్టుకున్నారు. అది దెబ్బతిన్నారు. అదే అంటున్నా నేను, ఒక జాతీయ పార్టీతో పోటీ పడ్డాయి కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిన అధికార పక్షానికి అప్పుడు కలిసి వచ్చింది. ఇప్పుడు 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ప్రాంతీయ పార్టీలో పోటీ పెడుతున్నాయి కాబట్టి ఆ ఫార్ములా ఎలా వర్కౌట్ అవుతుంది అంటున్నా. ఇప్పుడు దాన్నే ఇక్కడ అవుతుందని కాదు, 2 రోజులు 4 అనేది కాదు, అదొక సూత్రం, అదొక ఫార్ములా. ఇక్కడ కూడా ఇప్పుడు ఏంటి, ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది. కాకపోతే అక్కడున్న కాంగ్రెస్ అంత సీన్ ఇక్కడున్న బీజేపీకి లేదు కదా బేసిక్. అప్పుడు ఫినామినా ఎట్లా ఉంటుంది? అక్కడ కాంగ్రెస్ కి అంత సీన్ ఉండి తెలుగుదేశం సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నటువంటి 2 అధికారంలో సుదీర్ఘకాలం పాటు నడిచిన పార్టీలు 2 కూడా అవి 2 కలిసినాయి. కలిస్తే 3వ వాళ్ళని ఎన్నుకున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి సెంట్రల్ లో అధికారంలోకి వస్తానన్న పార్టీ, స్టేట్ లో అధికారంలోకి వద్దాం అనుకుంటున్న పార్టీ, సుదీర్ఘకాలం పాటు అనుభవించిన పార్టీ, వీళ్ళిద్దరూ కలిశారు. అంటే అక్కడ ఎట్లాంటి ఫినామినాను, ఇక్కడ అట్లాంటి ఫినామినా. జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అన్నటువంటి. కాబట్టి ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఎట్లా తీర్పిస్తారు అన్నటువంటి మనం చెప్పలేం కదా. అదే అదే అంటే పెరిగిన పర్సంటేజ్ దాని మీద క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక నేను అనేది దాని వరకు పెరిగిన పర్సంటేజ్ లెక్క ప్రకారం అయితే అపోజిషన్ కే రావాలి. కానీ 18లో మన తెలుగు రాష్ట్రంలో ఇట్లా జరిగింది, తర్వాత బెంగాల్లో అట్లా జరిగింది, అట్లాగే మొన్న తమిళనాడులో పర్సంటేజ్ పెరిగింది, స్టాలిన్ కంటిన్యూ అయ్యాడు కదా, స్టాలిన్ వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి కదా. కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉంది ఫినామినా. బట్ ఆంధ్రప్రదేశ్ లో అయితే మొట్టమొదటిసారి ఫార్ములా పెరిగిన వాళ్ళకి వస్తుందా రాదా అన్నటువంటి, పెరిగితే ప్రతిపక్షం అన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరంగా చూస్తే. అయితే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయింది ఈ మధ్యనే కదా, ఈ 10 ఏళ్లలోనే కదా. ఈ 10 ఏళ్లలో అనుభవం మనకి 3 2 చోట్ల 2 సార్లు తెలంగాణ, 2 సార్లు ఆంధ్ర. ఒకసారి మనం చూసింది రిజల్ట్. అంటే 3 కాన్సెప్ట్ ఎట్లా ఉంది. కానీ ఈ 10 ఏళ్లలో కూడా 2 సార్లు ఇద్దరికి అవకాశం ఇచ్చారు ప్రజలు. ఒకసారి బాబు గారికి ఇస్తే, ఒకసారి జగన్ గారికి ఇస్తే. ఇప్పుడు ఇంకోళ్ళకి ఇద్దామన్నా 3వ ఆల్టర్నేటివ్ లేదు. ఈ ఇద్దరిలోనే ఎవరికొకరికి ఇవ్వాలి. సజావుగా సాగిపోతున్న పరిపాలనే మళ్ళీ కావాలని చెప్పి ఆకస్తో జనం బయటకు వస్తే ఈ రకమైన పర్సంటేజ్ వస్తుందా, లేదు వ్యతిరేకతతో బయటకు వస్తే ఈ పర్సంటేజ్ వస్తుందా? అది మనకి తెలుసుంటే మనం ఎప్పుడూ జ్యోతిష్యం పెట్టేవాళ్ళం, లేకపోతే వీళ్ళందరూ మన దగ్గరకు వచ్చి క్యూలో నుంచునేవాళ్ళు. బేసిక్గా ఎవడ ఆలోచన వాడిదే ఉంటుంది. ఇప్పుడు ప్రయోజనం పొందేటటువంటి వాళ్ళు 2 రకాలు ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాన అయ్యి ప్రయోజనం పొందుతున్నటువంటి వాళ్ళు, మనకి బాగుంది ఈయన వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. అదే సందర్భంలో మళ్ళీ ఈయన వస్తేనే కంటిన్యూ అవుతుంది అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఇది వైసీపీ అభిమానికి. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ అభిమానికి ఏదో ఇచ్చాడులే, మనోడు ఇద్దాం అనుకున్నాడు కానీ ఇవ్వలేకపోయాడు, అదే జగన్ వచ్చాడు ఏదో ఇచ్చాడు, చంద్రబాబు అంటే భయపడి ఇచ్చాడు తప్పించేం లేదు, పవన్ కళ్యాణ్ అంటే భయపడి ఇచ్చాడు తప్పించి ఇంకేం లేదు, ఇచ్చాడు ఎవడబ్బా సొత్తు ఇచ్చాడు, ఇప్పుడు చంద్రబాబు ఎంతకంటే ఎక్కువ ఇస్తున్నాడు కదా, అడిగి దెబ్బ తిరిగే సమాధానం చెప్పబోతున్నాడు, కాబట్టి మన వాళ్ళకి మనం ఓటేసుకుందాం. అందులో ఈ టైంలో పార్టీ క్రైసిస్లో ఉంది, చంద్రబాబు మళ్ళీ రాకపోతే కొంచెం కష్టమవుతుంది పార్టీకి అన్నటువంటి ఉద్దేశం ఉంది. అట్లాగే అవహేళన అవమానాలు పార్టీ పడింది అన్నటువంటి కసి ఉంది. కాబట్టి ఆ బెనిఫిట్స్ కంటే కూడా వీళ్ళకి పార్టీ సెంటిమెంట్ ఎక్కువ పనిచేస్తుంది, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి. అదే సందర్భంలో ఈ 2 కాకుండా ఉండేటటువంటి తటస్థ ఓటర్ వాళ్ళ ఆలోచన ఇక్కడ కీలకం. ఎందుకంటే లేబర్లో వచ్చేటప్పటికి, అంటే లేబర్ అనకూడదేమో, బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళు, వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో జగన్ అభిమానులు అంటే పార్టీ పరమైన లాయలిస్టులు 30% ఉంటే, తెలుగుదేశం పార్టీ పరమైన లాయలిస్టులు 20% ఉంటారు. ఈ 50 పోను మిగతా 50 కూడా తటస్థులే. వాళ్ళు ఏం ఆలోచిస్తారు? 1,45,00,000 కుటుంబాల్లో ఈ 2 కలిపి ఒక
1,00,00,000 కుటుంబాలు వేసుకొని పోని, ఉమ్, ఇంకా 45 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఉమ్, ఈ 45 లక్షల కుటుంబాల వాళ్ళు జగన్ ఇస్తానంటున్నాడు, అది పెంచాడు, ఆ పెంచింది బాగుంది, కరెక్ట్గానే ఇస్తాడు ఇతనైతే, పెంచుతానని చెప్పింది, భేషజాలకు పోకుండా చేశాడు, సిస్టమేటిక్ డెవలప్మెంట్ ప్లానింగ్తో ఉన్నాడు, ఇతను ఖర్చులు లాభాలు అన్నీ లెక్కేసుకుని చెప్పాడు కాబట్టి ఇది కరెక్ట్గా రావచ్చు అని అనుకుంటే జగన్కే వేస్తారు. ఉమ్, జగనే కాదు, ఎవడొచ్చినా సరే పథకం ఒకసారి బిగిన్ చేసాక ఎవడు తీస్తాడు, ఎవడికి తీసేద్దాం ఉంది, చంద్రబాబు అయినా తీయలేడు. ఉమ్, కాబట్టి మనకి రేపు పొద్దున జగన్ ఇస్తున్న దానికంటే కూడా చంద్రబాబు వల్ల ప్రయోజనం ఎక్కువ ఉంది. మన ఇంట్లో 2-3 లేడీస్ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే ముగ్గురికి 1,500 వస్తాయి. అట్లాగే బస్సు ఎక్కితే ఫ్రీ వస్తుంది. అట్లాగే గ్యాస్ 3 సార్లు అక్కర్లేదు. ఉమ్, అట్లాగే ధరలు నియంత్రిస్తాడు. ఆయన వస్తే గనక కరెంటు ఛార్జీలు పెంచలేదు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి అయితే కరెంటు ఛార్జీలు పెంచాడు. ఉమ్, మనకు పక్కన రూపాయి వచ్చింది అనుకుంటే మందు ధరల వల్ల, అవును. కరెంటు ఛార్జీల వల్ల నష్టపోయాము. అదే చంద్రబాబు నాయుడు అవి 2 పెద్దగా పెంచడు, ప్లస్ తగ్గిస్తానంటున్నాడు. దానివల్ల ఇప్పుడు వచ్చేటటువంటి మనం సంపాదించే రోజుకి వచ్చే 600, 700, 200-300 మిగులుద్ది అని భావించాడు అనుకోండి ఉమ్, వాళ్ళ లేడీస్, వీటికి ఓటు పడుతుంది. ఉమ్, కాబట్టి ఈ రెండింటి మధ్యన ఆ తటస్థులైనటువంటి ఆ 45 లక్షల కుటుంబాల యొక్క ఆలోచనే రేపు పొద్దున ఎన్నికల రిజల్ట్ని తేల్చబోతుంది. మహిళలో ఓట్ బ్యాంక్ ఎక్కువ పెరిగింది గతంతో పోలిస్తే అనేది. మహిళలు పోలింగ్ బూత్ వరకు రావడం వాలంటీర్ల కృషి అని అనుకోవాలా? సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి చెప్తున్నట్టు మీకు ప్రయోజనం చేకూరితేనే నాకు ఓట్లేయండి, ఆ వర్డ్, ఆ పదం ఏమన్నా బలంగా పనిచేసిందా? ఇక్కడ మనం అందరం మిస్ అయ్యే ఒక లాజిక్ ఏంటంటే, ఇవాళ జగన్ అనినో చంద్రబాబు అనినో రారు, మహిళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కంపల్సరీగా పోలింగ్ బూత్ దగ్గర మీరు ఎప్పుడు చూసినా దేశంలో మహిళలు పోలింగ్ బూత్ల దగ్గరికి ఫస్ట్ వచ్చేది వాళ్ళే, వేసేది వాళ్ళే. మీరు ఏ రాష్ట్రంలో చూసినా చూడండి, మహిళా ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. మగాళ్ళకు వచ్చేటప్పటికి ఈ పార్టీ యాక్టివిటీలో తిరుగుతుంటారు. లేకపోతే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో నా అభ్యర్థులు ఏజెంట్లు వీళ్ళందరూ తిరగాలి, వాడి వెనకాల ఈ మగాళ్ళు తిరుగుతుంటారు కదా. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలే తిరుగుతుంటాయి వాళ్ళ వెనకాల. కాబట్టి ఆ మగాళ్ళందరూ తిరుగుతుండటం వల్ల అక్కడ ఓటు దగ్గర వాళ్ళు తగ్గుతున్నారు కదా. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి మగవాళ్లలో ఇంకొక పెద్ద సమస్య ఉంటుందన్నమాట. వాళ్ళు ఇతర ఊళ్ళకు, ఇతర ప్రాంతాలకు వెళ్తారు ఉద్యోగాలు చేయడానికో, ఉపాధి కోసం అనేది. వాళ్ళు ఎక్కువగా వెనక్కి రారు. ఈ లేడీస్ ఇక్కడే ఉంటారు కదా. కాబట్టి అక్కడ బస్సులు గిస్సులు పెడితే వచ్చారు మగాళ్ళు, వచ్చి ఓట్లేసారు. కాబట్టి ఇక్కడ మగవాళ్ళ ఓటింగ్ అంటే మహిళల ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. అంతే తప్పించి మరేమీ లేదు ఇక్కడ బేసిక్ గా. దాంట్లో మహిళల ఓట్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు క్రిందసారి కూడా పాపం చంద్రబాబు గారు అట్లాగే అనుకున్నారు, పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చాను, అట్లాగే అన్నదాత సుఖీబాబు కింద డబ్బులు ఇచ్చాను. దీంతో గ్రామీణ ప్రాంతం వాళ్ళందరూ ఎగబడి క్యూ లైన్ లో నిలబడ్డారు. వాళ్లే ఓట్లేసారు, తెల్లారుజామున దాకా ఓట్లేసారంటే కసి కొద్దీ పడ్డ ఓట్లు అంటూ రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కూడా రాశారు. సంబరాలు చేసుకుంటున్నారు పేదలు అని కూడా. సీన్ ఏమైంది మళ్ళీ. కాబట్టి ఇక్కడ వాళ్ళు చంద్రబాబుని కాదు జగన్ ని చూసి ఓట్లు వేయడానికి ఎగబడ్డారు అన్న కాన్సెప్ట్ అయితే అమాయకత్వం. 2014కి 2019కి కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. అప్పుడు లగడపాటి లాంటి వాళ్ళు ఇచ్చిన సర్వే మనకు బాగా గుర్తు. పెరిగిందంటే ఖచ్చితంగా అది వ్యతిరేకతే, ఇంకా మనకే కలిసి వస్తుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది అని గట్టిగానే ఆయన ఏదో శబ్దం కూడా చేశారు కదా, ఇంక మళ్ళీ నేను వెళ్ళిపోతాను రాజకీయాల నుంచి అని. ఇప్పుడు నిన్న ఈయన మాట్లాడిన మాటలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 150కి పైగా స్థానాలు వస్తాయి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, అప్పుడు ఆ శబ్దం మళ్ళీ ఇప్పుడు గుర్తొస్తుందా? ఆ ఓవర్ కాన్ఫిడెన్సా, లేదంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూసి నిన్న ఆయన అలా అన్నారనుకోవాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు కదా మాకు మళ్ళీ 150 రాబోతున్నాయి అని. అదే అంటున్నాను. అది శపథాలు కాదు, నాయకుడు చెప్పేటటువంటిది వాళ్ళ స్టేట్మెంట్. లగడపాటి రాజగోపాల్ని ఇప్పుడు ఎవరితో కంపేర్ చేయాలంటే రవిప్రకాష్తో కంపేర్ చేయాలి. ఎందుకంటే జోస్యాలు చెప్పింది వాళ్ళు, అయితే ఆయన శపథం చేశాడు, ఈయన శపథం చేయలేదు రవిప్రకాష్ గారు, అంచనా అన్నీ చెప్పారు. కాబట్టి వాళ్ళిద్దరిది కౌంట్ చేయాలి, కానీ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ అందులో కౌంట్ చేయడానికి వెళ్ళారు. జగన్ తన యాటిట్యూడ్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఓ 10 మోసపు మాటలు చెప్పి ఓట్లు అడిగేటటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు అలవాట్లేదు అతనికి. కాకపోతే చెయ్యని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, కింద వాళ్ళ చేత ఇప్పించి ఊరుకుంటాడు. లైక్ జాబ్ క్యాలెండరు, సిపిఎస్ ఏ సజ్జలతోనే చెప్పించాడు, కానీ అతను ఆన్సర్ చేయడు, చేస్తానన్నదే చెప్తాడు. అందులో తేడాలు వచ్చిన వాటితో కూడా కింద వాళ్ళతో చెప్పిస్తాడు, కానీ అతను మాట్లాడు, తను మాట్లాడాలనుకున్నదే మాట్లాడతాడు. అది వేగ్గా ఎప్పుడు మాట్లాడినట్టుగా అనిపించదు మనకి. అతను హోంవర్క్ చేశాక మాట్లాడతాడు.
ఆ హోంవర్క్ పరంగా సక్సెస్ అంటే అసలు లేకపోతే వాలంటీర్ వ్యవస్థను ఎవడు ఊహిస్తాడు 50 ఏళ్ళకి ఒకళ్ళు అనేటువంటిది, లేకపోతే గ్రామ సచివాలయ వ్యవస్థ ఎవడు ఊహిస్తాడు 2000 ఏళ్ళకి ఒకటి అనేటువంటిది. అది చెప్పినప్పుడు నవ్వుకున్నాం, ప్రాక్టికల్గా సాధ్యమైంది కదా. అట్లాగే ఇది నవ్వులాట లేకపోతే నిజమా? వాస్తవంగా అయితే వైసీపీ శ్రేణులు ఉత్కంఠతో విలవిల్లాడిపోతున్నారు. ఓ పక్కన గెలుస్తామన్న ఫీలింగ్ మనసులో ఉంది, కానీ ఈ సర్వేలు ఈ లెక్కలన్నీ చూసుకున్నప్పుడు ఏదైతే పర్సంటేజ్ హైక్ వచ్చింది, దానివల్ల ప్రతిపక్షం అధికారంలోకి వచ్చినట్టు అని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి మాట మారిపోయింది. వీళ్ళలో కంగారు ఉంది. ఆ కంగారును ఒక రకంగా ఈయన లండన్ పోతా పద్దాక ఫోన్లు చేసి ఎక్కడ ఏడిపిస్తారనుకున్నారు, ఓ ఓ స్వాంతన చేకూర్చారు అంతే. అంటే మొదటి నుంచి కూడా ఈ ఎన్నికల ప్రచారం మొదలై పెట్టినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినవి చెప్తున్నారు, లేదంటే చంద్రబాబును విమర్శిస్తున్నారు. 2014లో ఆయన మేనిఫెస్టో చేయలేదని చెప్పి అది పెట్టు తిరిగారు, కానీ ఈయన చేయలేని వాటి మీద కూడా ఎక్కడ రిలీజ్ అయినట్టు ఎక్కడా కనిపించలేదు. ఆయన చెప్పుకోవాలని చెప్పుకోలేదా, లేదంటే వాటి గురించి పక్కన పెట్టేశారు, మర్చిపోయారా? జాబ్ క్యాలెండర్ విషయం కానీ, సంపూర్ణ మద్యపాన నిషేధం కానీ, మెగా డిఎస్సీ కానీ, వీటి గురించి ఎక్కడ మాట్లాడలేదు. అదే వాటిని బేస్ చేసుకోలేదు ఈ ఎన్నికల్లో. క్రిందసారి ఇది పెట్టి తప్పు చేసాం అనుకుని ఉంటాడు. అవి ఒక రొటీన్ ప్రాసెస్ లో జరగాలి, కానీ అదేదో మైండ్ మీద ముద్రేసేటటువంటి కాన్సెప్ట్ లో పోతే ఎదురు దెబ్బ తింటామని అర్థమై ఉంటది సిపిఎస్ కానీ. అందువలన ఆ రూట్ లో ఉన్నాడు. రెండవది ఏంటంటే జగన్ ఎంతసేపటి కంటే అధికారంలో ఉన్నాడు పాజిటివ్ ఓటు కోసం చూసుకుంటాడు, విపక్షంలో ఉన్నాడు నెగిటివ్ ఓటు కోసం చూసుకుంటాడు. చంద్రబాబుకి ఇప్పుడు యాక్సెస్ ఎక్కువ ఉంది తిట్టడానికి. జగన్ది చంద్రబాబుకు ఉన్న తేడా ఏంటంటే మీరు 2019లోనైనా ఇప్పుడు 2024లోనైనా జగన్ పాజిటివ్ ఓట్ కోసమే ప్రిపేర్ అయ్యాడు. 2019లో జగన్ చంద్రబాబును విమర్శిస్తాడు, విమర్శ 10% ఉండేది, 15% ఉండేది, మిగతాది నవరత్నాలే చెప్పుకొచ్చేవాడు. మేము వస్తే అధికారంలోకి ఇది ఇస్తాం అన్నట్టు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు అట్లాగే. కాబట్టి 30-70 తను ఇస్తానని 30%, 70% జగన్ అట్లాంటోడు నీచుడు లేకపోతే నికృష్టుడు ఇట్లాంటి పదాలతోనే విరుచుకుపడ్డాడు. ఇక్కడ రివర్స్, ఇతను 70% అప్పుడు కానీ ఇప్పుడు కానీ తను చేసింది 70% చెప్పుకుని, చేస్తానన్నది 70% చెప్పుకుని 30% విమర్శలు చేస్తాడు జగన్. చంద్రబాబు నాయుడు విమర్శలు 70% చేస్తాడు, తను చేసింది కానీ చేస్తాననేది కానీ 30% చెప్పుకుంటాడు. అది వీళ్ళిద్దరి మధ్యన ఉంటాడు. 2019 ముందు కూడా చూసుకుంటే సామాజిక సమీకరణాలు గట్టిగా మాట్లాడాలంటే కుల రాజకీయాలు గట్టిగానే చేశారు. 2024 వచ్చేసరికి ఈ ఎన్నికలకు ముందు ఆ పర్సంటేజ్ ఇంకా పెంచారు, ఇంకా గట్టి కుల రాజకీయాలు చేశారు. కులాల మీదే హోప్సా? కులాలని రెచ్చగొట్టడం, కులాలకు ప్రాధాన్యత ఇచ్చాము అని చెప్తేనే భారీగా ఓట్లు పడతాయని నమ్మారా జగన్ గారు? కుల రాజకీయం వేరు, సామాజిక సమీకరణం వేరు. కుల రాజకీయం అంటే రెడ్లకు ఇచ్చుకోవడం, చౌదరులకు ఇచ్చుకోవడం, నాయుళ్ళకి ఇచ్చుకోవడం, దాన్ని కుల రాజకీయం అంటారు. బీసీ ఎస్సీ ఎస్టీలకి అప్లిఫ్ట్ ఇవ్వడం అన్నటువంటిది సామాజిక సమీకరణం అవుతుంది, సోషల్ ఇంజనీరింగ్ అవుతుంది. ఏ నియోజకవర్గాల వారీగా ఆ నియోజకవర్గాలలో ఉన్నటువంటి వాళ్ళకి దామాషా ప్రాతిపదికన ప్రాధాన్యం ఇవ్వడం ఇప్పటికి కూడా జరగల. కాకపోతే గతంతో పోల్చుకుంటే జగన్ 80% చేశాడు, చంద్రబాబు నాయుడు 50% చేయగలిగారు, అంతే తేడా. ఇది దామాషా ప్రాతిపదికన వాస్తవంగా కమ్మ సామాజిక వర్గం ఎంత ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గం ఎంత ఉన్నారు, లేకపోతే కాపు సామాజిక వర్గం ఎంత ఉన్నారు, బట్ వాళ్ళకంటే ఎక్కువ ఉన్నది ఈ రాష్ట్రంలో 17% వరకు ఎస్సీలు ఉంటారు, 7% వరకు ఎస్టీలు ఉంటారు. వాళ్ళ దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లోనే నడుస్తున్నారు. మిగతా చోట్ల ఇస్తున్నారా? ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లు పరిమితమే కదా, కానీ మిగతా చోట్ల ఎందుకు ఇవ్వట్లేదు? మరి 4% 5% ఉన్నటువంటి కమ్మారెడ్డి వీళ్ళకి మాత్రం 30 సీట్లు 40 సీట్లు ఎందుకు చేస్తున్నారు? అది సమస్య. అయితే ఇతను ఏం చేశాడంటే సోషల్ ఇంజనీరింగ్ని గ్రౌండ్ లెవెల్లో పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడు. హైయెస్ట్ బీసీ స్కీమ్ ఎంపీ సీట్లు, అట్లాగే ప్రతి పార్లమెంట్ పరిధిలో కంపల్సరీగా బీసీలు దామాషా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ పోను దామాషా ప్రాతిపదికన బీసీలకు ఇచ్చేటట్టు చూశాడు. దానికోసం సిట్టింగ్ మినిస్టర్ని తీసి పక్కన పెట్టాడు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నర్సరావుపేట లాంటి చోట్ల అట్లా దొరకనప్పుడు ఏకంగా ఎంపీనే తీసుకొచ్చి బీసీని పెట్టాడు. అంటే సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటిది చివరి ఎడ్జ్ దాకా లెక్కేసుకుని చేశాడు. ఈవెన్ కాపు సామాజిక వర్గం పక్కన పవన్ వెనకాల అటు వెళ్ళిపోతారు అనుకుంటున్నప్పుడు కూడా హైయెస్ట్ కాపులకి ఇతనే ఇచ్చాడు, 30 సీట్లు కాపులకి ఇచ్చాడు. కాబట్టి సోషల్ ఇంజనీరింగ్ లో ఇంతకు మించి ఇంకెవడు చేయలేడు ఇప్పట్లో అన్నటువంటి స్థాయిలో చేశాడు. దానికోసం అనామకులు అనాలేము కొంతమంది, ఇప్పుడు ట్రిప్పర్ డ్రైవరు లేకపోతే మైలవరము ఇట్లాంటి చోట్ల ఏంటి పెద్దగా పేరు తెలియనటువంటి వాళ్లే కదా వచ్చింది అవకాశం.
అది అవతల వాళ్ళు ఏమంటారు, అట్లాగా ఒక అతని పేరేంటి వసంత కృష్ణ ప్రసాద్ స్థాయి ఏంటి, తిరుమల యాదవ్ స్థాయి ఏంటి, లేకపోతే కనుక సుజనా చౌదరి స్థాయి ఏంటి, ఆసిఫ్ స్థాయి ఏంటి, ఇట్లా లెక్కలేస్తాం. ఇతను మాత్రం జనాన్ని నమ్మాడు. ఆ సామాజిక వర్గం అంతా వాళ్ళ వెనకాల నిలబడుతుంది, వెనకాల నేనున్నాను కాబట్టి అని నమ్మాడు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేటువంటిది 4వ తారీఖు తెలుస్తుంది. మీరు అన్నట్టు సామాజిక సమీకరణాల కోణంలో చూసుకున్నా 30 సీట్లు కాపులకి ఇచ్చినా 80 సీట్లు బీసీలకి ఇచ్చినా ఆయన చెయ్యని కుల రాజకీయం ఏదైతే ఉందో ఆ కుల రాజకీయం వల్ల కోల్పోయే సీట్ల సంఖ్య లేదంటే ఓట్ల పర్సంటేజ్ అంతా సామాజిక సమీకరణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే పర్సంటేజ్ అంతా అనేది ఇప్పుడు ఒక లెక్క. దాన్ని నమ్ముకునే ముందుకెళ్తున్నారా? ఆయన సామాజిక సమీకరణాన్ని నమ్ముకున్నాడు. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ను బేస్ చేసుకుని ఇప్పుడు సెట్టిబలిజలకి ఇన్ని సీట్లు ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు క్రిందటిసారి నగరాలకు ఒక సీట్ ఇస్తే దాని ఇంపాక్ట్ ఉత్తరాంధ్రలో పనిచేసింది. మత్స్యకారులకి మోపిదే ఓడిపోతాడని తెలిసి ఇస్తే దాని ఇంపాక్ట్ పనిచేసింది కదా మిగతా మత్స్యకార ప్రాంతాల్లో. అట్లాగే సెట్టిబలిజకి సంబంధించినటువంటి సుభాష్ చంద్రబోస్కి ఓడిపోతాడని తెలిసిన సీట్ ఇస్తే ఎన్ని చోట్ల పనికి వచ్చింది. ఇతను ఆ సీటులో వాళ్ళకి ఇవ్వడం వల్ల గెలవడం అన్నది కాదు, దాని ఇంపాక్ట్ మిగతాది. ఫర్ ఎగ్జాంపుల్ 7 చోట్ల ముస్లింలకు ఇచ్చాడు, అక్కడ గెలుస్తారా లేదా అన్నది కాదు. అక్కడ 3 గెలవచ్చు, 4 గెలవచ్చు. కానీ ముస్లింలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినారు అన్నప్పుడు 31 నియోజకవర్గాలు 25,000 ఓట్లు ఉన్నాయి. 30 నియోజకవర్గాలు వాటిట్ల మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నాడు. అంటే ఒక చోట సీట్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ మురుగుడు లావణ్యకి ఇచ్చారు, అక్కడ లోకేష్ కి ఓటు ఇచ్చు, అదే కొత్తగా వచ్చా ఏది తను సింపతి ఉండొచ్చు లోకేష్, కానీ అదే సామాజిక వర్గం మిగతా చోట్ల వీళ్ళకి వెళ్తారుగా. ఎందుకంటే మనకి అక్కడ అవకాశం లేకుండా పోయింది. అంటే ఇప్పుడు మంగళగిరి లాంటి చోట్ల సామాజిక వర్గం అనే మంత్రం పనిచేయదు, చేయకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ వాస్తవంగా వాళ్ళు పోలరైజ్ అయితే వేరుగా ఉంటుంది, పోలరైజ్ అయ్యి ఉండకపోవచ్చు అనుకోండి. ఎందుకంటే లోకేష్ ఈ 5 ఏళ్ల నుంచి కష్టపడ్డాడు కాబట్టి, వీళ్ళల్లో వీళ్ళు క్లాష్ అయ్యారు కాబట్టి చివరిదాకా కూడా డౌట్ ఉంది నాకు. అప్పుడు ఏమవుతుంది, ఈ ఓట్లు మిగతా చోట్ల ఉన్నటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ పద్మశాలి కళ్యాణ మండపం ఉంటుంది తెలుసా, చిట్నగర్ లో పద్మశాలి కళ్యాణ మండపం చాలా పెద్దది ఉంటుంది, విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం అని. పద్మశాలి కళ్యాణ మండపం బందర్ రోడ్ దగ్గర ఉంటుంది. అట్లాగంటే పద్మశాలీలు ఎక్కడ ఉంటే అక్కడ, ప్లస్ ఒకటి పద్మశాలి అని చూడరుగా బీసీలు. ఆ కాన్సెప్ట్ అనేది మిగతా చోట్ల ఉన్న బీసీలు, ఒకటి బీసీలకి కార్పొరేషన్ పదవులు, తర్వాత ఎమ్మెల్సీ పదవులు, ఎంపీ పదవులు ఇవన్నీ ఇచ్చి అసెంబ్లీ సీట్లు సిట్టింగ్ ఎక్కువ ఇచ్చాడు. ఈ ప్లస్ డబ్బులు బీసీ నేస్తం, ఈబీసీ నేస్తం కావచ్చు, లేకపోతే బీసీలకు ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, ఆసరాలు ఇట్లాంటివన్నీ కూడా ఇన్ని చేసేసిన తర్వాత కూడా ఓడాడు అనుకోండి, ఇంకా వేస్ట్ అసలు. రేపొద్దున ఇట్లాంటి సమీకరణాలు ఈ రాజకీయాలు ఏముండవు. వేరే రూట్లో ఎవడు దాన్ని ఏమంటారు యాంటీ ఇన్కంబెన్సీ బేస్ మీదనే వెళ్తుంది. లైక్ అప్పుడు రాజస్థాన్, తమిళనాడు తరహాలో ఒకసారి ఓడితే ఇంకోసారి గెలవడం అన్నటువంటి కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ టర్న్ అవుతుంది. సామాజిక సమీకరణాల పేరుతో కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఆర్య, వైశ్య, బ్రాహ్మణ వీళ్ళకి ప్రాధాన్యత తగ్గిపోయింది ఆటోమేటిక్గా వైసీపీలో. ఆ తగ్గిపోవడం అనేది ప్రతిపక్షానికి కలిసి వస్తుందా? దానివల్ల ఈయనకి పెద్దగా పోయేది ఏమీ లేదని ముందే గ్రహించి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా అది తెలుగుదేశానికి కలిసి వచ్చేదే. ఒకటి రెడ్డి సామాజిక వర్గంలో వీళ్ళకి 20% ఛాయిస్ ఉంటుంది తెలుగుదేశం కూటమికి. కమ్మ సామాజిక వర్గంలో 5% ఛాయిస్ ఉంటుంది జగన్కి. వాళ్ళల్లో పోలరైజేషన్ ముస్లింల తర్వాత అంత హైయెస్ట్ ఉండేది కమ్మ సామాజిక వర్గంలో. కాబట్టి వాళ్ళు ఆ రూట్లోనే ఆలోచిస్తారు. ఇంకా వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఇచ్చి చేయాలి, రాదు అని తెలిసాక అతను ఈ దఫా ప్రయోగశాలగా మార్చుకున్నాడు. బ్రాహ్మిన్స్కి బీజేపీ ఇవ్వలేదు సీటు, కూటమి ఎక్కడ ఇవ్వాల, ఒక్క బ్రాహ్మణుడు కూడా ఇవ్వాల. బ్రాహ్మణ పార్టీగా పేరున్నటువంటి దాంట్లో అది కూటమిలో ఉండగా బ్రాహ్మణులకి ఇవ్వాల. అదే ఇతను ఓ బ్రాహ్మడికి ఇచ్చాడు బాపట్ల. ఆ అవసరం లేదు, మాకు కూటమే కావాలనుకుంటే వాళ్ళ ఇష్టం. వైశాఖకి సంబంధించినటువంటి సీట్లు అంతే, వెల్లంపల్లికి ఇచ్చుకొచ్చారు, అటు పక్కన వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చుకున్నట్టు అట్లాగే ఇచ్చుకున్నారు. కాబట్టి ఇట్లాగా లెక్కలు ఉన్నాయి చాలా వరకు. ఫైనల్ గా వచ్చేటప్పటికి ఎంత వరకు ఉంటుంది అనేటువంటిదే చూడాలి. అంటే సామాజిక సమీకరణాల మీద 90% ఫిక్స్ అయితే సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటిది చేశాడు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఏం చేసింది, మధ్యప్రదేశ్ లో బీజేపీ ఏం చేసింది, ఛత్తీస్గఢ్ లో బీజేపీ ఏం చేసిందో ఆంధ్రప్రదేశ్ లో జగన్ చేశాడు. సక్సెస్ అయితే ఇప్పుడు ఓకే, ఒకవేళ ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, బట్ 2029కి వచ్చేటికి అదే ఫినామినా రేపు తెలుగుదేశం కూడా పాటించాలి.
పాటించకపోతే జగన్ ఫెచ్చింగ్ అవుతుంది. సంక్షేమం, సోషల్ ఇంజనీరింగ్ ఈ రెండింటి మీదే జగన్ గెలుపు డిసైడ్ అయ్యి ఉందని అనుకోవచ్చా 2024లో? అంటే అతని ఫార్ములా అది. సంక్షేమం, సామాజిక సమీకరణం, దానికి తోడు అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు ప్రాథమిక దశలో ఉన్నాయి, నెక్స్ట్కి వెళ్తాయి అని చెప్పడం. కరోనా కారణంగా నేను తక్కువ చేయగలిగాను డెవలప్మెంట్, బట్ అప్పటికి పరిశ్రమలు చాలా వచ్చినాయి, ఇంకా చాలా వస్తాయి, ఆ హార్బర్లు, పోర్ట్లు ఇవన్నీ కూడా పూర్తి చేస్తాను నేను వస్తే అని చెప్పుకుంటూ వెళ్ళాడు అతను. కూటమి కట్టి ఎంతవరకు వ్యతిరేక ఓటు చేయకుండా కాపాడుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పి పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే అనుకోవచ్చు? ఖచ్చితంగా చాలా పెద్ద సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఇప్పుడు 19 లక్షల కొత్త ఓటర్లు వచ్చారు. కొత్త ఓటర్లు సహజంగా నిరాసక్తతో ఉంటారా, ఉత్సాహంతో ఉంటారంటే ఉత్సాహంతో ఉంటారు. ఆ ఉత్సాహం ఇక్కడ తేగలిగింది కూటమి. ఎందుకని? చంద్రబాబు ఉంటే అంత ఉత్సాహం వచ్చి ఉండేది కాదు, లోకేష్ ఉంటే అంత ఉత్సాహం వచ్చి ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ తెచ్చుకోవడం వల్ల ఆ ఉత్సాహం వచ్చింది. యూత్ లో జగన్ తర్వాత ఐకాన్ గా చూస్తున్నటువంటిది పవనే. ఇంకోటి, పవన్ కున్న యూత్ ఫాలోయింగ్ జగన్ కి తక్కువ. జగన్ కుండే యూత్ ఫాలోయింగ్ బయటకు వచ్చి గొడవ పడరు, బయటకు వచ్చి మాట్లాడరు. బట్ పవన్ కు వచ్చే వాళ్ళందరూ యూతే. ఇక్కడ అబోవ్ 30s వాళ్ళు కనబడతారు ఎక్కువగా జగన్ కి, బిలో 30s వాళ్ళు ఎక్కువ కనబడతారు కూటమి దగ్గర. అది పవన్ కళ్యాణ్ వల్ల. కాబట్టి ఎవరి లెక్కలు అలాగే ఉన్నాయి. జనసేన అసెట్ అవుతుందా కూటమికి? తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేయడం అదే అసెట్ అవుతుందా? జనసేన అనేటువంటి తెలుగుదేశానికి వేన్నీళ్లలో చన్నీళ్లు. అంటే 21 స్థానాలే అని చెప్పి తక్కువగా చూడాల్సిన అవసరం ఉందా? తెలుగుదేశం పార్టీ అనేటువంటి వేన్నీళ్లలో జనసేన చన్నీళ్లు, జనసేన అనే చన్నీళ్లకి తెలుగుదేశం వేన్నీళ్లు. మనం చన్నీళ్లలో వేన్నీళ్లు పోసుకుంటే వచ్చే ఫలితం తక్కువ, చల్లదనం కొద్దిగా తగ్గుతుంది అంతే. వేన్నీళ్లలో చన్నీళ్లు పోసుకున్నప్పుడు మాత్రం ప్రశాంతంగా స్నానం చేయగలుగుతాం. తెలుగుదేశం ప్రశాంతంగా కంప్లీట్ చేస్తుంది, జనసేన సర్దుకుంటుంది. కానీ వైసీపీకి టీడీపీకి కంపేర్ చేసుకుంటే, పోనీ కూటమికి ఓవరాల్ కంపేర్ చేసుకుంటే, పెట్టుబడిదారులను వదులుకుంది వైసీపీ. పెట్టుబడిదారులు ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ఈసారి టీడీపీకో లేదంటే కూటమికి బాగా కలిసి వచ్చారు. ఖచ్చితంగా తేడా ఉంది. ఒకటి ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు తన జేబుల్లో నుంచి డబ్బులు తీయకుండా చంద్రబాబు నాయుడు ఆ పెట్టుబడిదారుల చేత పెట్టించారు. తను 10 కోట్లేమో ఇచ్చారంటున్నారు అభ్యర్థికి. అదే ఇక్కడ వచ్చేటప్పటికి, జగన్ దగ్గరకు వచ్చేటప్పటికి తనే డబ్బులు తీశాడు, 30 కోట్లేమో ప్రతి నియోజకవర్గానికి. కాబట్టి ఆ రూట్లో చూసుకుంటే అవసరం జగన్కి రాల, లేదా వైసీపీ వాళ్ళకి రాల. ఇక్కడ తెలుగుదేశంలో కరెక్ట్ గా తీసిన వాళ్ళు ఎవరు? అనకాపల్లిలో సీఎం రమేష్, లేకపోతే పెమ్మసాని చంద్రశేఖరం, నెల్లూరు వేమిరెడ్డి, మాగుంటో, ఇట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యే 10 కోట్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్ 10 కోట్లు ఇవ్వడం అన్నది జరిగింది. అదే సందర్భంలో ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ 30 కోట్లు పంపించాడు కదా జగన్. ఇప్పుడు ఆ లెక్కను చూసుకున్నప్పుడు క్యాండిడేట్ ఒక 10 కోట్లు, ఎంపీ క్యాండిడేట్ ఒక 10 కోట్లు, 20 కోట్లు, పార్టీ ఒక 10 కోట్లు, 30 కోట్లతో వీళ్ళ వ్యాపారం నడిచింది, రాజకీయ వ్యాపారం. వీళ్ళ దాంట్లో జగనే 30 కోట్లు, 30 నుంచి 35 కోట్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక 10, ఎంపీ క్యాండిడేట్ ఒక 10 అయితే 50 కోట్లు అవుతున్నాయి అక్కడ. కాబట్టి డబ్బులు పంపిణీనే కదా పోల్ మేనేజ్మెంట్ లో కీలకం. ఆ విషయంలో బాబు కంటే జగన్ తన జేబులోంచి తీసి పెట్టాడు. 2019లోను బాబు ఎక్కువ మందికి ఇవ్వాల డబ్బులు, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. అంటే తన అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు ఇంత రేంజ్ లో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవ్వాల. అదే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 15 కోట్లు ఇచ్చాడు లాస్ట్ ట్రిప్, ఈ ట్రిప్ 30 ఇచ్చాడు. జగన్ నిన్న మాట్లాడిన మాటలు చూస్తే ఐపాక్ మరొకసారి కీలక పాత్ర పోషించింది. ఆయన అన్నది ఏడాదిన్నరగా. మళ్ళీ ఒకవేళ జగన్ గెలిచిన, వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐపాక్ ఆ క్రెడిట్ వెళ్తుందా? అంటే ఆయన అయితే ఆ క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకని? గ్రౌండ్ ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు ఒరిజినల్గా అతని దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగానే ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చారు, ఎంపీ అభ్యర్థులు మార్చారు, కుల సమీకరణాలు తీసుకొచ్చారు. ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ మీద నిర్ణయం మాత్రం ఈయనే తీసుకున్నాడు. ఫీడ్బ్యాక్ ఇచ్చింది వాళ్ళు, ఈ రూట్ అన్నటువంటి. అది ఇప్పుడు నెక్స్ట్ ఇది సక్సెస్ అయింది అనుకోండి, ఐపాక్ కి ఋషికి అదృష్టం. క్రిందసారి ప్రశాంత్ కిషోర్కి వచ్చినట్టు పెద్ద బిజినెస్ మెన్ అవుతాడు అతను. ఇక్కడ ఫెయిల్ అయింది అనుకోండి, ఐపాక్ పరిస్థితి చుట్టేసుకుని వెళ్ళిపోవడమే. ఐపాక్ ఉన్న క్రెడిబిలిటీ పోద్దేమో. ఒకప్పుడు ఐపాక్ నడిపిన ఇదే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు, ఆయన నిర్ణయాలను తప్పుపడుతున్నారు. కానీ ఐపాక్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. ఆ వ్యూహకర్తను నమ్మాలా, వీళ్ళని నమ్మాలా జగన్? అంటే అతనేమో వ్యూహాలు రచించేవాడు, వీళ్ళేమో ఫీల్డ్లో తిరిగినటువంటి. ఒకనాటి ప్రశాంత్ కిషోర్ బాధ్యత వాళ్ళు వీళ్ళు చేశారు.
కాబట్టి పబ్లిక్ లోకి తీసుకెళ్ళడం, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్తే జగన్కి ఎవడో నోటేశాడా? అంటే గ్రౌండ్ రియాలిటీ ఆయనకి తెలుసు అనేది కదా, ఆయన అప్పుడు కదా దానికి హెడ్ కదా, కాబట్టి కింద నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. ఇప్పుడు నా అంచనా అంటున్నాడు. ఇప్పుడు కింద నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి ఋషి స్థాయి ఎక్కువ లేకపోతే ప్రశాంత్ కిషోర్ స్థాయి ఎక్కువ అన్నట్టు తేలుతుంది రేపు. ఉచితాలు అనేది కీలక పాత్ర పోషిస్తుందా ఈసారి కూడా? కొన్ని సంక్షేమాన్ని చూసుకున్న, ఉచితాలని చూసుకున్న, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దాన్నే నమ్ముకోవడం, తెలుగుదేశం పార్టీ కూడా దాన్నే హైలైట్ చేయడం, ప్రజల్లో అవే బలంగా వెళ్తాయా? సంక్షేమం చేశానని చెప్తున్నాడు, చేస్తానని చెప్తున్నాడు, అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్తున్నాడు. ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడా అదే. వద్దు అని ఏ ఒక్కళ్ళు అంటలేదు, ఇంకా ఎక్కువ కావాలంటారా, సరిపోతుందంటారా? ఇప్పుడు జగన్ ఎన్నుకున్నారనుకోండి, ఈ ఏదైతే ఎక్స్ట్రా అంటే నాశనం అయిపోతుంది రాష్ట్రం అనే పదానికి బ్రేక్ వేసినట్టు, అంటే తెలుగుదేశం చెప్పి చైతన్యపరిచిన తెలుగుదేశానికే రివర్స్ అయినట్టు. ఎందుకని ఇట్లా చేస్తే నాశనం అయిపోతుందని చెప్పి చివరిలో యూటర్న్ తీసుకుని వీళ్ళు అంతకంటే ఎక్కువ ప్రకటించారు. కాబట్టి అది ఎదురు తిరిగినట్టు. అదే చంద్రబాబు గెలిచారనుకోండి, జనాలు అభివృద్ధి తొక్క తోలు ఇవన్నీ కాదు మాట్లాడుకునేది, సంక్షేమ పథకాలు, అభివృద్ధి అనేది ఉపన్యాసానికి లైక్ హోదా అనేటువంటి జనంలోకి వెళ్తుంది. టీడీపీ విషయానికి వస్తే ఒకసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేదంటే వీళ్ళు వదిలిన సూపర్ 6 అనే ఒక బాణం, ఈ రెండింటి మీదే బలంగా ఒక బలమైన గెలుపు డిసైడ్ అయి ఉంటుంది అనేది వాళ్ళ మాటలను బట్టి చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాస్ట్ విషయంలో ఒక కలిసి వచ్చిన అస్త్రంగా వాళ్ళ అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అందులో చాలా పర్ఫెక్ట్ గా సక్సెస్ అయ్యారు. ఆ విషయంలో ఒక అయోమయాన్ని క్రియేట్ చేశారు, నో డౌట్. అందులో దానికి కారణం ఏంది ఏంటంటే జగన్ టీంకు ఉన్నటువంటి లేదా జగన్కే ఉన్నదేమో ప్రచార దురద, బొమ్మ కనబడాలి ప్రతి దాని మీద అనేటువంటి చంద్రబాబుకే ఉంటుంది. కానీ మరీ చివరికి ఆ సర్వే రాళ్ల మీద కూడా జగన్ పేరును జగన్ బొమ్మలు కావాలన్నటువంటి ఒక పిచ్చ ఫీలింగ్ జనంలో ఒక అసహ్యాన్ని సృష్టించింది. ఆడేవుడు మా సొత్తుని మీద నాళ్ళ బొమ్మలు ఏంటి అనేటువంటి కోపం వచ్చింది. అది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా కోపం వచ్చింది. పట్టా పుస్తకాల మీద జగన్ బొమ్మ అన్నటువంటిది చాలా చికాకు తెప్పించింది. దాన్ని అలా ప్రొజెక్ట్ చేయడం కాకుండా దాన్ని ఆస్తులు లాగేసుకుంటాడన్న రూట్లో అబద్ధ ప్రచారం చేయడంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వాడారు వీళ్ళు. పట్టా పుస్తకం వేరు, ఒరిజినల్ రిజిస్ట్రేషన్ వేరు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ కొన్నాడు, తర్వాత అతని పేరేంటి బాలకృష్ణ కొన్నాడని చూపించారు. అయితే అందులో ఎక్కడన్నా జగన్ బొమ్మ ఉందా? లేదు. కానీ జనాలకి ఏమని వెళ్ళిపోయింది ఈ సంకేతం, కొనుక్కోనోడికి కూడా ఏదైనా మన కాగితాల మీద ఆడి బొమ్మ ఎత్తున్నారట కదరా అనేటువంటి. అంటే నిజం కంటే కూడా అబద్ధం చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎవరు తమిళనాడు ఎలక్షన్స్లో జయలలిత 2G కుంభకోణం అనేది ఏంటంటే వాస్తవ రూపంలో జరగల. అప్పట్లో 2G అంటే ఏం లేదు, మన సెల్ ఫోన్లకు సంబంధించిన గాలిని అమ్మటం, 2G స్పెక్ట్రమ్ రాజా. దాంట్లో ఏం లెక్కేసింది సుప్రీంకోర్టు, కాగ్గోళ్ళేమో వేలం వేస్తే 10 లక్షలు వస్తున్నారు అంటే ఉజ్జాయింపుగా చెప్పు, వీళ్ళు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ మీద ఇవ్వడం వలన 5 లక్షలకి అమ్మేశారు, ఇది అవినీతి కదా అంది. అంటే వీళ్ళు 5 లక్షలకి అమ్మారు, అది 10 లక్షలకి పలుకుతుందని కాగ్గంటోంది కదా అని దాని మీద ఎంక్వైరీ చేయమన్నారు. దాని ఆధారంగా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి బొక్కలో దోసేసారు. వాళ్ళు ఏమైనా డబ్బులు సంపాదించారంటే ఏదో వాళ్ళు వేరేది మామూలుగా మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి అది అడ్డు పెట్టుకునేది సంపాదించుకున్నారు, దానికి దీనికి లింకప్ చేశారు. వాస్తవంగా అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే అసలు వాళ్ళ చేతికి వెళ్ళలేదు, ఇంకా వెళ్ళక ముందే వాళ్ళ మీద కేసు లేని తర్వాత అదే కేసు కొట్టేసింది కోర్టు, ఆధారాలు లేవని. కానీ ఎన్నికలప్పుడు అది ఎంత బాగా వెళ్ళిపోయింది జనంలోకి, గాలమ్ముకున్నారు అన్నటువంటి ప్రచారం తీసుకెళ్లారు. సో జయలలిత తమిళనాడు చరిత్రలో ఎంజీఆర్ తర్వాత ఒకసారి గెలిస్తే రెండోసారి ఇంకోటి గెలవని చరిత్ర కరుణానిధైనా జయలలిత. అట్లాంటిది పూర్తి రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయి రెండోసారి గెలిచింది జయలలిత. ఇప్పుడు అట్లాగే తెలుగుదేశాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారంలోకి తెచ్చిన ఆశ్చర్యపోనక్క ఆ స్థాయిలో భయభ్రాంతులకు గురి చేశారు. కానీ నిజంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటిది వస్తే అది కేంద్రం చట్టం కాబట్టి ఎవరు వచ్చినా రేపు పొద్దున్న పేరు మార్చి తీసుకొచ్చినా అందరి ఆస్తుల డాక్యుమెంట్స్ మారిపోతాయా? మళ్ళీ వాటిని కొత్తవి ఇస్తారా తీసేసుకొని? ఇది ఎట్లా ఉంటుందంటే దీని సిస్టము, మీరు ఇవాళ మీ దగ్గరకు వచ్చి సర్వే చేస్తారు, సర్వే చేశాక మీకు ఒక పేపర్ ఇస్తారు, మీది గెజిట్లో పెడతారు, పెట్టిన తర్వాత 2 సంవత్సరాల లోపు మీ దాంట్లో లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అవతల క్లెయిమ్ చేయొచ్చు, చేస్తే 2 ఏళ్లలోపు ఈ సమస్య పరిష్కరించాలి.
పరిష్కరించే బాధ్యత అక్కడ ఒక ఆఫీసర్ని పెట్టారు. ఉమ్, అంటే అవతలోడి దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది, మీ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ నాయనమ్మ ఆస్తి, ఉమ్, మీ నాయనమ్మ ఆస్తి ఎట్లాంటి ఇండికేషన్స్ ఉంటాయంటే ఇది చాలా మందికి అర్థం కాదు. ఉమ్, మీ నాయనమ్మ ఆస్తి ఉమ్, ఆమె చనిపోయింది, ఎవరికి రాయలా, ఉమ్. ఆవిడ పేరు మీద ఉండిపోయింది, ఆవిడ పేరు మీద ఉంది, వారసులుగా మాకే వస్తుంది. వారసులుగా మీకే వస్తుంది. ఉమ్, మీ నాన్న ఇద్దరు ఉన్నారు, ఉమ్, ఉమ్, వాళ్ళ మీ నాన్న వాళ్ళతో పాటు మీ అత్త ఉంటుంది, ఉమ్, మేనత్త. ఉమ్, ఉమ్. యాజ్ ఫర్ నామ్స్ ముగ్గురికి చెల్లుతుంది ఆహా. ఉమ్, ఆస్తి. ఉమ్, ఉమ్. స్త్రీధనం అంటాం, అదే అదే. తల్లిధనంలో అమ్మాయికి కూడా వాటా ఉంటుంది. ఉహు. ఆస్తి ఆమె రాస్తే నో ప్రాబ్లం, అంటే అంటే వీలునామా ఎవరికి వాళ్ళకి రాసిస్తే పర్లేదు, పర్లేదు. రాయకుండా వదిలేస్తే. రాయకపోతే గనక ఆవిడకి కూడా వాటా వస్తుంది. ఉమ్, ఇప్పుడు మీరు అనుకున్నారు, పంచుకున్నారు, మీ ఇద్దరు బానే ఉంది, చెల్లికి మీరు పంచుకున్నారు, మీ నాన్న పంచుకున్నారు. ఉమ్, పంచుకున్నాక ఈ గెజిట్ దాని మీద మీ అత్త అబ్జెక్ట్ చేసింది అనుకోండి, ఉమ్, అప్పుడు లిటిగేషన్ వస్తుంది, ఉమ్, ఉమ్, అప్పుడు తేల్చాలి. ఉహు, ఉమ్. దానికి 2 ఏళ్ళు పడుతుంది. అది ఉమ్, అక్కడ ఉంటది. అవును. అయితే ఇక్కడ ఇందులో ఈ లిటిగేషన్ కోర్టు ద్వారానే ఉంటుంది. ఉమ్, అసలు గొడవ అంతా ఏంటంటే ఎక్కడ వస్తుందంటే, మీరు ల్యాండ్ కొన్నారు, ఒకళ్ళ దగ్గర 1 ఎకరం కొన్నారు, ఉమ్, అతను ఇంకొకళ్ళ దగ్గర 10 ఎకరాలు కొని ఉంటాడు. ఉమ్, అడంగల్ బుక్లో ఒక రకంగా ఉంటుంది, తర్వాత మీకు ఇచ్చిన కాగితంలో ఇంకో రకంగా ఉందనుకోండి. అంటే పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుని అవును. ఉమ్, ఉమ్. డైరెక్ట్ కొనుగోలు వేరు, పవర్ ఆఫ్ పవర్ అటార్నీ. ఆఫ్ అటార్నీ వేరు. ఉమ్, పవర్ ఆఫ్ అటార్నీ పర్సన్ తర్వాత రాంగ్ జరిగిందని ఏదైనా పెట్టాడు అనుకోండి, నేను ఇవ్వలేదు అనేసి, ఉమ్, లిటిగేషన్ అవుతుంది. ఉమ్, ఈ మామూలుగా అయితే లీగల్గా కోర్టులో చూసుకుంటాం. ఉమ్, ఇప్పుడు ఆ పవర్ ఆఫ్ అటార్నీ అథారిటీ అధికారికంగా ఇచ్చారా లేదా అన్నది ఈ రెవెన్యూ ఆయన తెలుస్తాడు. ఉమ్, ఉమ్, ఇది 2 ఏళ్లలోపు తేల్చి, అసలు ఏ వివాదం లేదనుకోండి, 2 ఏళ్ల తర్వాత మీకు కాగితం ఇచ్చేస్తారు. మీకు ఆన్లైన్లో ఉమ్. ఇప్పుడు మీరు గూగుల్లో కనుక మీ ఇంటి అడ్రస్ ఎతికితే బొమ్మతో సహా కనబడుతుంది కదా, ఇప్పుడు అవును, అవును. అట్లా కనబడుతుంది. ఉమ్, రేపు పొద్దున ఉమ్, మీరు అమ్మగానే కూడా ఎవరు వస్తే వాళ్ళ పేరు దాని మీద కనబడిపోతుంది, ఉమ్, ఇంకేం లేదు అందులో లిటిగేషన్. ఉమ్. అది తేడా ఇక్కడ. లిటిగేషన్స్ ఏమైనా ఉంటే ప్రశాంతంగా ఉన్న వాళ్ళు మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాలి, అంతే. అవి తేల్చుకునే వరకు. అది. ఇది మాత్రం బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యింది. కానీ వైసీపీ ఎందుకో క్లారిటీ ఇవ్వలేకపోయిందా లాస్ట్ మినిట్ వరకు? ఇస్తే అర్థం కాలేదు. అంటే మీకు ఆవేశానికి ఆలోచనకి ఉండే తేడా, ఉమ్, అది ఆవేశంగా ఉంటుంది. ఏంటి ఆడి బొమ్మ వేసుకోవడం ఏంట్రా, ఉమ్, ఆడి ఇది ఆ కార్డు మీద కూడా, రాయి మీద కూడా ఆడి బొమ్మ ఏంట్రా ఉమ్, అనేటువంటిది గ్రామీణ ప్రాంతంలో వచ్చే మాటకి ఉమ్, లేదు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఇంత ఇది పవర్ఫుల్. వాస్తవంగా నిన్న కూడా నీతి ఆయోగ్ సమాధానం చెప్పింది, ఉమ్, అది మేం చెప్పించటమే. ఉమ్. కానీ బొమ్మలు వాళ్ళు చెప్పాల, అది వీళ్ళు వేసుకున్నారు. సొంత పెత్తనం ఇది మరి. ఈ సొంత పెత్తనం వల్ల అది అతనికి ఫెచ్చింగ్ అయింది చంద్రబాబు. ఉమ్. అది ఎంత డ్యామేజ్ చేసిందో రేపు జూన్ 4 కానీ తెలియదు. దీంతో కంపేర్ చేసుకుంటే సూపర్ 6 కూడా ఒక మంచి ఫలితాన్ని అని ఇచ్చిందని అనుకోవాలి. సూపర్ 6 నుంచి వీళ్ళు చివరిలో పక్కకి వెళ్ళిపోయి అంతా దీని మీదనే పడిపోయారు, ల్యాండ్ టైటిలింగ్. పడిపోయారు. అవును. ఉమ్, ముందు సూపర్ 6నే బాగా ప్రచారం చేసుకుని ఉంటే పాజిటివ్ ఓటింగ్ మీదనే ఎక్కువ ఉండేది. ఉమ్, వీళ్ళు నెగిటివ్ ఓటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే సూపర్ 6 ఎంతకంటే ఎక్కువ ఇస్తాడని తమ నమ్మరని వాళ్ళకి తెలుసు. ఉమ్, ఎందుకంటే గతసారి జరిగిన పరిణామాల రీత్యా. ఉమ్, ఇంకోటి బీజేపీ అందులో ఓన్ చేసుకోకపోవడం, దాన్ని ఉమ్, జనసేన కూడా దాని మీద పెద్దగా మాట్లాడకపోవడం. అవును. సూపర్ 6 గురించి పూర్తిగా మాట్లాడుకుంది ఒక తెలుగుదేశం. అవును. జనసేన షణ్ముఖం అనేది 2 పేర్లు చెప్పింది కానీ ఉమ్, ఎక్కువ చెప్పలా అతను. ఉమ్, కాబట్టి ఈ సూపర్ 6 కాన్సెప్ట్ తక్కువ ప్రయోజనం అని చెప్పేసి ఉమ్, అందులో అసాధ్యం అన్నటువంటి ఫీలింగ్ జనంలో వస్తుంది. కాబట్టి ఉమ్, దాన్ని పక్కకి తప్పించేసి మాక్సిమం ఇదే సైకో, ఉమ్. రాక్షసుడు, రాష్ట్రాన్ని నాశనం చేసేస్తారు, ల్యాండ్ టైటిలింగ్. ల్యాండ్ టైటిలింగ్, ఉమ్, ఈ పాయింట్స్ తోనే ముందుకెళ్లారు. ఉమ్, అంటే పాజిటివ్ ఓటు మనకు రాదనుకున్నప్పుడు ఎదురోళ్ళ మీద నెగిటివ్ సృష్టించి ఆ నెగిటివ్ వలన తమకు పాజిటివ్ అన్నట్టు, ఉమ్, అంటే ఉన్న వెధవల్లో మంచి వెధవని ఎన్నుకోవడం అనేటటువంటి కాన్సెప్ట్ దగ్గరికి తీసుకొచ్చారు. ఉమ్. అది తేడా. కూటమికి బీజేపీ వాళ్ళ కలిసి వచ్చేది ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు నరేంద్ర మోడీ ఇంపాక్ట్ కనబడుతోంది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. గతంతో పోల్చుకుంటే మొన్న స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి కదా, ఉమ్, అప్పుడు ఇది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్, ఉమ్, అవును. దాంట్లో 4.5% ఓట్లకి పెరిగింది బీజేపీ. ఉమ్, అది ఇప్పుడు తెలుగుదేశం వైపుకి వెళ్ళినట్టే కదా. ఉమ్, అంతకుముందు 0.8, ఉమ్, ఇప్పుడు 4.5% వచ్చింది. ఉమ్, అందులో పోనీ 1% తీసేయండి, ఉమ్, వీరాభిమానులు పక్కన పెట్టేసేయండి, ఉమ్, మిగతా 3% అటు వెళ్ళినట్టే కదా. ఉమ్, అలాగే ఇంకా మళ్ళీ ఆయనే వస్తాడన్నటువంటి ఫీలింగ్ ఉంది. ఉమ్, అది ఎసెట్టేగా అవును. ఇక్కడ. ఉమ్, అది ఒక రకంగా చెప్పాలంటే ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది. ఉమ్, వీళ్ళిద్దరూ కలిసినప్పుడు 99లో గెలిచారు, 2014లో గెలిచారు. ఉమ్, విడిపోయినప్పుడు ఓడిపోయారు ఉమ్, 2009లో కానీ. ఉమ్, అయితే కలిసి ఉండగానే 2004లో ఓడారు. ఉమ్, కానీ విడిపోయిన తర్వాత 2009లో ఓడారు, 2019లోనూ ఓడారు.
కాబట్టి కలిసి ఉన్నప్పుడు 3-2 అంతే కదా. 3 సార్లు పోటీ చేస్తే కలిసి 2 సార్లు గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. ఈ దఫా ఏదవుతుందో చూడాలి. కూటమి కట్టినా సరే మొదటి నుంచి అంటిముట్టినట్టు వ్యవహరించింది భారతీయ జనతా పార్టీ. చివరి నిమిషంలో మేనిఫెస్టో ప్రకటించే వరకు కూడా మేనిఫెస్టోని కూడా టచ్ చేయకుండా ఉండడం, దూరంగా ఉండడం. లాస్ట్ రోజు ప్రచారం చేసినప్పుడు కూడా చంద్రబాబు గారు మా మేనిఫెస్టోతో పాటు మోదీ గ్యారంటీలు కూడా నమ్మండి, వీటిని చూసి ఓటేయండి అని చెప్పుకునే పరిస్థితి చంద్రబాబు ముందుకు వచ్చింది. ముగ్గురిది మేనిఫెస్టో అని అయితే ఆయన ఎక్కడా చెప్పలేదు. అంటే భారతీయ జనతా పార్టీ వ్యూహం ఆలోచన ఏదైనా ఉందా? ఇది కలిసి ఎక్కువ కాలం కలిసి నడిచే కాపురం అని అనుకోవాలి. అధికారంలోకి వస్తే ముగ్గురు కలిసి తిరుగుతారు. అధికారం రాలేదనుకోండి, నాకు తెలిసి 1-2 ఏళ్లలో డిస్టర్బెన్స్ వస్తాయి. అది ఇక చంద్రబాబు నాయుడు తగ్గి సర్దుకోవాలి అక్కడ వాళ్ళతో. ఏమైనా డిమాండ్లు చేస్తే అట్లా కుదరదు. అది ఇదే ఇంకా చివరి కూటమి అవుతుందా ఎన్డీఏలో కలవడం? ఇంకా మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తారు. ఇప్పటికే 2వ అవకాశం అనుకుంటే, ఇంకా ఉండదు. 2 అవకాశం అప్పటి నుంచి ఇంకా మళ్ళీ ఆ ఛాన్స్ ఉండదు. హింసాకాండల విషయానికి వస్తే ఎవరి లోపం, ఎవరి వైఫల్యం, జగన్మోహన్ రెడ్డి గారు కనీసం దీని మీద ఒక కామెంట్ కూడా చేయలేదు. ఆ పార్టీ నాయకులు మిగిలిన వాళ్ళు చేసి ఉంటే ఉండొచ్చు, కానీ ఈసీ అధీనంలో ఉంది కాబట్టి సైలెంట్గా ఉన్నారా, లేదంటే రాజకీయ కుట్రల్లో ఇన్వాల్వ్ కాకూడదని చెప్పి వెనక్కి తగ్గారా, కామ్గా ఉన్నారా? జగన్ అదొక విచిత్ర మనస్తత్వం. అదేంటో ఇంతకు ముందు కూడా వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడి జరిగితే అవును లోపలికి వచ్చి కొట్టి ఇదంతా బీపీలు వస్తాయి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును అప్పుడు చంద్రబాబు ఇంటి మీద దాడి జరిగినప్పుడు ఆయనేం స్పందించలే, కింద వాళ్ళతో స్పందింపచేయడం. కాబట్టి అతని యాటిట్యూడ్ ఎందుకన్నో ఇది ఖండించడం అనే అలవాటు అతనికి లేదు. అంటే ఆయన ఇంకా ముఖ్యమంత్రే కదా, ఆపద్ధర్మంగా ఉన్న ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఆదేశించాలి. సరే ఈసీ చేతిలో ఉంటది, ఇది ఇట్లా జరగడం తప్పని ఆయన స్టేట్మెంట్ అని ఇవ్వాలి కదా. ప్రాణాలు కోల్పోయే స్థాయిలో బాంబులు వేసుకోవడాలు ఈ జరిగితే ఆయన స్పందించకపోవడం ఎందుకు విచిత్ర మనస్తత్వం ఆయన. అదే చంద్రబాబు నాయుడు స్పందించడం అంటే ఓ రకంగా వీళ్ళిద్దరి మధ్యలో చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనిపిస్తుంది. డీజీపీతో మాట్లాడేశారు, కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడేశారు, గవర్నర్తో మాట్లాడేశారు, అన్ని మాట్లాడేశారు. జగన్మోహన్ రెడ్డి ఏమో చూస్తా కూర్చున్నారు. అదే తేడా. అంటే బయటకు వచ్చి పోలింగ్ గురించి మాట్లాడారు తప్ప 157 స్థానాలు వస్తాయని తప్ప ఎంత హింసాకాండ జరుగుతుంటే మరి ఆయన తెలియదా, ఆయన దృష్టికి వెళ్ళలేదా, కావాలనే మౌనం వహించారా? ఫ్రమ్ ద బిగినింగ్ అదే పోలింగ్ అయిపోయిన తర్వాత రాష్ట్రంతో నా సంబంధం లేదనుకున్నారా? వాటి మీద ఆయన స్పందించడం, ఆయన స్పందించే వాటి అందరూ అనుకుంటారు లేదో తెలియదు. కారకులు ఎవరిని చేయాలి దీంట్లో? అధికారులేనా? ఆల్రెడీ చర్యలు కూడా తీసుకున్నారు, అధికారులే కీలక పాత్ర. ముగ్గురు నాయకుల్ని చేయాలి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి. రెచ్చిపోమని చెప్పేసి జనాల్ని రెచ్చగొట్టిన వాళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. దాని వలన రియాక్ట్ అవుతున్నట్టు తన వాళ్ళని ఆపకుండా చూస్తూ కూర్చుని కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి. ఈ ముగ్గురు బాధ్యులు. కాకపోతే తలకాయలు పగల కొట్టించుకునేవాళ్ళు, ఆసుపత్రులు పాలయ్యేవాళ్ళు, ఆస్తులు తగలబెట్టించుకునేవాళ్ళు కార్యకర్తలే, బీసీ ఎస్సీ ఎస్టీలే. అదే సందర్భంలో జైళ్ళకి వెళ్ళేవాళ్ళు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళేవాళ్ళు, కోర్టులకు వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ కూడా కార్యకర్తలే, 2 పార్టీల వాళ్ళే. వాళ్ళకి బుద్ధి ఉండాలి. ఎవడో ఎదవలు ఎవడధికారంలోకి వచ్చినా మన పని ఏంటి? మన రేపు పొద్దున్న నెలంతా కష్టపడకపోతే మనకు తిండి పెడతాడా ఎవడన్నా? ఏ ఎదవన్నా పెడతాడా? నీ మీద ఆధారపడ్డ బిడ్డల భవిష్యత్తు ఏంటి? ఇవన్నీ ఆలోచించడం మానేసి ఇలాంటి దానికి గొడవలకు వెళ్ళిన వాళ్ళని వాళ్ళది బుద్ధి తక్కువ, బుర్ర తక్కువ వాళ్ళు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈ దారుణమైన హింస చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్లో. రేపొద్దున ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అని ఒక భయం, ఎలా చూడాలి? నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, జనసేన తెలుగుదేశం ఒక 5-6 నెలల నుంచి ఏడాది దాకా ఘర్షణలు జరుగుతాయి. ఎందుకు అంటే అదేంటో నేను ఇదివరకటి రోజుల్లో చూసేవాడిని. రౌడీల మీద, ఫ్యాక్షనిస్టుల మీద వార్త రాసినప్పుడు వాళ్ళ అభిమానులు గొడవలకు వస్తుండేవాళ్ళు. మావాడు మంచోడు, పేక్ కోసేటప్పుడు కూడా ఎక్కువ నొప్పి రాదు, అంత జాగ్రత్తగా ఆలోచించి కొడతాడు, మంచి కోసమే మావాడు ఫ్యాక్షనిజం అయ్యాడు, మంచి కోసం మావాడు సినిమా రౌడీ అయ్యాడు, సినిమాలో చూడట్లేదు, అట్లాంటి క్యారెక్టర్ మావాడిది అని వీడు వాదించేవాడు. వీడు అక్కడ అవతలోడుతో భూమిరా కబ్జా చేసింది, అవతలోడు సామాన్యుడినిరా ఏడిపించింది, నీలాంటి సామాన్యుడిని అన్నావు, ఆడు సామాన్యుడు దొంగ నా కొడుకు అంటారు. అంటే వీడికి ఆ రౌడీ, ఆ ఫ్యాక్షనిస్ట్ అనేవాడు దేవుడు. అదే టైప్ వాతావరణం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి జరిగిపోయింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కూడా అట్లాగే తయారైనాయి. దాని పర్యవసానం వాడు బాగా రెచ్చగొట్టేశారు. ఇంకోటి, గతంలో జరిగినటువంటి సంఘటనలు ఏదైతే తెలుగుదేశం కార్యాలయం మీద దాడో, లేకపోతే కొంతమంది లోకల్గా ఉన్నటువంటి ఇరుపక్షాలు కొట్టుకున్నటువంటి సంఘటనని అది బాగా ఎగ్జాగరేటెడ్గా జనంలోకి తీసుకుని వెళ్ళారు. వైసీపీ వాళ్ళ మీద కూడా జరిగినాయి,
వైసీపీ వాళ్ళేమో దాన్ని డౌన్ ప్లే చేసుకున్నారు, తెలుగుదేశం exaggerated గా తీసుకెళ్ళింది ఉమ్, ఆటవిక రాజ్యం అన్నటువంటి కోణం. ఉమ్, దాంతో కసెక్కిపోయినారు, పవర్లోకి రాగానే ఏదో చేసేద్దామని. అవును. మీకు ఫోన్లో ఏమైనా రేపు మాపు వస్తాయేమో తెలియదు, ఉమ్, నాకైతే చేస్తున్నారు అనమాట, దాన్ని చంపేస్తాం అది ఇది అనేసి. అవును. ఉమ్, మరి అంటే ఆ స్థాయిలో కసితో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఈ కసి అన్నటువంటి కాన్సెప్ట్కి ప్రభుత్వ అధికారంలోకి వస్తే అధికార యంత్రాంగం కూడా వీళ్ళు వార్నింగ్లు ఇచ్చి మరి ఆపుతారు, ఇప్పుడు ఎట్లా జరిగినాయో అట్లాగే. ఉమ్. అది జరిగిందంటే ఒక 6 నెలల నుంచి ఏడాది జరుగుతుంది. అంటే దీనికి ఇంకా కంట్రోలింగ్ అనేది అంత త్వరగా ఉండదా? ఇన్ని నెలల తరబడి, ఇన్ని రోజులు పడి అంటే సామాన్య ప్రజలు బతకడం కష్టమే కదా. ఈ గతంలో జరిగింది ఏంటి, దశాబ్దాల తరబడి జరగలే. అంటే ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజం అనేటువంటి తేనె తొట్ట కదిలించకూడదు, ఉమ్, కదిలించాక దానంతటా అది మూసుకోవాల్సిందే కానీ ఎవరు ఏం చేయలేము. ఉమ్, ఉమ్, చూడండి, ఘర్షణ కదిలించారు వీళ్ళు నాయకులు, ఉమ్, బిగిన్ అయ్యాక ఎవడాపగలిగాడు? ఉమ్, నిన్న మళ్ళీ బాంబులు దొరికినాయి, సీసాబుడ్డు దొరికినాయి, ఉమ్. బాంబులు తయారు చేపిస్తున్నారు. అవును, పిన్నెల్లిలో నిన్న. ఉమ్, ఓ వీడియో నేను ఎట్లా చేయగలిగాను అంటే, ఉమ్, నేను ఇంతకుముందు పల్నాడులో స్టోరీలు చేసిన టైంలో ఉమ్, బాంబులు చుట్టేవాళ్ళు వాళ్ళకి కొన్ని ఇంటర్వ్యూలు చేశాను, ఉమ్, అప్పుడు స్టోరీలు చేసాం. అప్పుడు ఉమ్, వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, ఉమ్, సార్ మమ్మల్ని బాంబులు చుట్టమని అడిగితే మేము చుట్టమన్నాము, మళ్ళీ ఆ దరిద్రంలోకి ఎంటర్ అవ్వదలుచుకోలేదని. ఉమ్, అంటే ఏంటి పరిస్థితి? ఉమ్, ఇప్పుడు ఎంతమంది దగ్గర బాంబులు ఉన్నాయో తెలియదు, ఉమ్, చాలా పెద్ద ఎత్తున నడవబోతోంది హింసాకాండ. జగన్ వచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా జరుగుతాయి, ఉమ్, 2 నెలలు జరుగుతాయి. ఉమ్, ఎందుకంటే 2 నెలల తర్వాత ఇక ఓపిక ఉండదు, అవతల వాళ్ళు పారిపోతారు. ఉమ్. ఇక్కడ వీళ్ళు వస్తే పారిపోవడానికి ఉండదు. అధికారం కోల్పోతామనే పగతే అన్న రగిలిపోవడం వల్ల ఈ గొడవలు, ఈ విధ్వంసాలు అనుకోవచ్చా? అధికారం మదంతో ఉంటుంది తప్పించి అధికారం కోల్పోతే ఉండదు. ఉమ్, ఇప్పుడు అధికారం మదం, రేపు పొద్దున ఎవడు పవర్లోకి వస్తాడో వాడు హింసాకాండకు దిగడానికి సిద్ధంగా ఉన్నాడు, ఉమ్. ఎవరు వచ్చినా సరే. ఎవరు వచ్చినా సరే. అంటే ఇమీడియట్ గా అయితే ఇది కంట్రోల్ అవ్వదు, ఫలితాలు 4వ తారీఖుతో ఆగిపోతుంది అని అనుకోవడానికి అయితే ఏం లేదా? 4 తర్వాత నాకు తెలిసి 2 నెలల 6 నెలల అనేది తేలాలంతే, కంటిన్యూ అవుతుంది. రైట్, చూద్దాం. మొత్తానికి ఈ విధ్వంసకాండ అంశం ఒకటి, అలాగే రేపు 4వ తేదీన ఏం జరగబోతుంది అనేది. 4వ తేదీ సాయంత్రం వరకు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఈసీ పరిధిలోనే ఉంటుంది. ఈసీఏ మొత్తం అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వస్తాయి, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు.